సార్ 'అభిలాష్' మీకు రిస్క్ అనిపించలేదా? ఎందుకంటే కొద్దిగా ఒక డిఫరెంట్ ఫార్మాట్ కదా అది. అంటే నాకు నచ్చింది తప్ప ఇంకోటి చేయను నేను. ఓకే. నాకు నచ్చిందంటే ప్రేక్షకులకు నచ్చుతుంది. అంత పాపులర్ అయ్యే ప్రేక్షకులందరూ యాక్సెప్ట్ చేసిన కథని నేను ఆల్మోస్ట్ రీమేక్ ఫిల్మ్ ఎలా ఉంటుందో అలాంటిదే కదా. అంటే చిరంజీవి గారిని ట్యూన్ చేసుకోవడం అక్కడ. చిరంజీవి గారు దాంట్లో క్యారెక్టర్ నేమే అది, మెయిన్ క్యారెక్టర్ నేమే అది. 100% ఆయన సూటబుల్గా ఉంటుంది. ఇది ఆయనతోనే చేయొచ్చు. ఒక కొత్త కంటెంట్తో ప్రేక్షకులకి తీసుకెళ్ళవచ్చు అని చెప్పి ఆ నమ్మకంతోనే చేసాం. దానికి వీరేంద్రనాథ్, కోదండరామరెడ్డి, లోక్ సింగ్ అని మా కెమెరామెన్, ఆయన, ఇళయరాజా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీళ్ళందరూ చాలా గొప్పగా కృషి చేసిన సినిమా అది. అందరూ మనసు పెట్టి. అవును, మీరన్నట్టుగా మ్యూజికల్స్ కూడా దాంట్లో ఉన్న ప్రతి సాంగు ఒక కొత్త సౌండ్తో వచ్చినాయి. చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసే ఒక కొత్త ఎవరు ఈ స్ప్రింగ్ లాగా ఉన్న రిథమిక్ బాడీ అని అట్లాంటి ఇది బహుశా అది ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి. చాలా పిక్చర్లు ఉన్నాయి మ్యూజికల్గా హిట్ అయినాయి అంతకుముందు కూడా, కానీ ఇది ప్రత్యేకంగా ఉంది. అవును, ప్రత్యేకమైన మ్యూజిక్, ప్రత్యేకమైన పిక్చరైజేషను, ఆయన ఎనర్జీ ఎంత మ్యాక్సిమం బ్లాస్ట్ అవ్వాలో అంత బ్లాస్ట్ అయిన సినిమా అది. అక్కడి నుంచి ఆ జర్నీ మా 5 పిక్చర్లకి అదే కాంబినేషన్తో కంటిన్యూ అయ్యాం. సార్ అప్పట్లో భారీ బడ్జెట్ అది. అప్పట్లో భారీ బడ్జెట్లు అంటే మాకు పొదుపుగా చేయటం ఎలాగో తెలుసు. సినిమాని ఎంత కంట్రోల్డ్గా మనం పెట్టుకోవాలి, ప్రొడక్షన్ ఎంత బాగుండాలి. అంతకుముందు చిరంజీవి గారి సినిమాలు కానీ మిగతా రామారావు గారి సినిమాలు కానీ ప్రొడక్షన్స్లో ఏం జరుగుతుందో చూసేవాళ్ళం, దగ్గరుండి పరిశీలించేవాళ్ళం. అదంతా ఆ ఎక్స్పీరియన్స్ అంతా మేకింగ్లో మేము ఇవన్నీ పెట్టి ఎంత అవసరమో అది గ్యారంటీగా పెట్టేవాళ్ళం. అక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండేది. మీ బ్యానరే క్రియేటివ్ కదా. అంటే అవసరమైతే అట్లాగే కాశ్మీర్ వెళ్ళాం, అట్లాగే రాజస్థాన్ వెళ్ళాం. అప్పట్లో యుద్ధం అంటే భయపడే రోజులు అయ్యి, కాశ్మీర్ అంటే బాంబులు పడతాయో యుద్ధం జరుగుతూ ఉందో అనే టైంలో భయపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినా మేము వెళ్ళాం, మండిగా వెళ్ళాం, గొప్ప లొకేషన్లు చేసాం. చాలా భారీగా చేసిన సినిమాలు అయ్యి. అవును, అప్పట్లోనే 80sలో మా సినిమాలు వస్తాయంటే భారీగా ఉంటామనే ఆ గ్యారంటీ ఉండేది. అలాగే మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, మంచి కాంబినేషన్స్ ఆఫ్ హీరోయిన్స్, లవ్లీ హీరోయిన్స్. అందరూ అదృష్టం ఏంటంటే అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు. చిరంజీవి గారితో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన తన కుటుంబ సభ్యులాగా ఉండి, ఆయన కూడా అట్లాగే ఉండి, ఆయన జోక్ చేస్తా, బాగా నవ్విస్తా, హ్యాపీగా ఒక సరదాగా జరిగేది. ఒక మంచి క్రికెట్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగితే ఎంత బాగుంటుందో అంతకన్నా ఎక్కువగా ఉండేది. అప్పట్లో సెల్ ఫోన్ లేదు. సో మేమే ఎక్కువసేపు మాట్లాడుకోవాలి డైరెక్ట్గా, సెల్ ఫోన్లో మాట్లాడుకోవక్కర్లా లేదు కాబట్టి. అలాగే స్పీడ్ ఫ్లైట్లు, రకరకాల ఫ్లైట్లు లేవు. అవును, చచ్చినట్టు ఎయిర్ ఇండియాలో వెళ్ళి దూరంగా వెళ్ళి ఎంత జర్నీ అయినా బస్సులో వెళ్ళి కారుల్లో తిరిగి ఇట్లా చేసేవాళ్ళం. రాజస్థాన్ వెళ్ళటానికి బస్సులో ఎక్కించాం మొత్తం ఫ్యామిలీస్ని, చిరంజీవి గారిని కూడా. చెన్నై నుంచి, అహ్మదాబాద్ నుంచి పైకి రాజస్థాన్ ఏరియాకి వెళ్ళటానికి కొండలు గుట్టలు ఎక్కి చాలా జర్నీ చేసేవాళ్ళం. ఆ జర్నీ అంతా ఆయన ఫ్యామిలీ, మేము మా ఫ్యామిలీస్ అంతా బస్సు మాట్లాడుకుని ఒక టూరిస్ట్ లాగా వెళ్ళాం. అంటే సరే, అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం అండి. చాలా సందర్భాలు జరిగినాయి. అంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉండేది. సరే, ఎలా అనిపించింది సార్ అప్పట్లో ఆ అట్మాస్ఫియర్ కానీ ఏమైనా అప్పట్లో ఏమైనా మంచి మధురమైన స్మృతులు? ఇవన్నీ మధురమైనవి. ఆయన బస్సులో తీసుకెళ్ళటమే ఒక మధురమైనది. అవును, వ్యానిటీ వ్యాన్ లేదు. వ్యానిటీ వ్యాన్ లేకుండా అక్కడ హీరోలు డ్రెస్ చేంజెస్ అన్నీ జరిగాయి. అన్నిటికీ ఎప్పుడు ఎవరు అదేంటి ఇదేంటి అని అడిగిన సందర్భం లేదు. మేము ఆ ప్లానింగ్ అలా ఉండేది. ఒక లంచ్ గ్యాప్లో ఉన్న 1 అవర్లో ఏదైనా చేయగలటానికి వీలుగా ప్లాన్ చేసేవాళ్ళం. డ్రెస్ చేంజ్ కానీ, ఇంకో మేకప్ చేంజ్ కానీ, మేకప్ టచ్అప్లు కానీ, ఏదైనా టైం వేస్ట్ కాకుండా. వ్యానిటీ వ్యాన్ అప్పుడు ఉండుంటే ఏంటి మా పరిస్థితి అనేది ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవును, వ్యానిటీ వ్యాన్ ఎవరికీ లేదు. ఎటువంటి పెద్ద హీరోకి, చిరంజీవి గారికి లేదు, హీరోయిన్స్కి లేదు, సుహాసిని, విజయశాంతి ఇట్లా ఎవరికీ ఉండేది కాదు.
అయినా చాలా చక్కగా కోఆపరేట్ చేసేవాళ్ళు. అప్పట్లో ఆ ట్రెండ్ ఉందండి అసలు, పోనీ ఇక్కడ లేకపోతే లేకపోవచ్చు, వేరే భాషల్లో ఉన్న వాళ్ళకి అప్పుడు ఉండే ఇప్పుడు ఎవరికీ లేవండి, నార్త్ కూడా అప్పుడు అసలు ఎవరికీ లేదు అది. లేవు. ఆ, రాను లేటరాన్ 90స్కి వచ్చేటప్పటికి మొదలైంది. ఓకే. 2000కి వచ్చేటప్పటికి ఫుల్ స్వింగ్కి వచ్చేసింది. ఉమ్, ఉమ్, 2000 తర్వాత నుంచి ఇక ఒక్కొక్కటి మంచి లగ్జరియస్ వ్యాన్స్ వచ్చేసినాయి. ఉమ్, అవి తప్పదనుకోండి, ఇదేమి ఇప్పుడు అందరూ అప్పట్లాగానే ఉండాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ, ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మెంటల్గా పీస్ఫుల్గా ఉండి మనకు కోఆపరేట్ చేయాలి, మంచి సినిమా తీయాలి. దానికి ఎన్నైనా ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రిపేర్ అవ్వాలి కూడా. ఎస్. అదేంటి ఎట్లా చేశారు, ఇదంటే అట్లా అవన్నీ అనవసరమైన ఆలోచనలు, చాలా రకాలుగా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఈరోజు మంచి భోజనం ఇట్లా తిందాం, మంచి బిర్యానీ తిందాం, మంచి కోడి మాంసం అది తప్పేం లేదు. మనం ఇవన్నీ చేసేది ఆ సినిమా చేస్తే డబ్బు సంపాదించేది దేనికోసం? అవును. సో అందుకని అప్పట్లో దేనికి ఇది వద్దు ఇది కావాలనేది ఉండేది కాదు. సరే, ఈయన ఫుడీయేనా, ఇష్టంగా తింటారా చిరంజీవి గారు? చిరంజీవి గారు బాగానే తింటారు, మంచి వెరైటీస్ కూడా ఉండేవి. అట్లాంటి జాగ్రత్తలు మేము తీసుకున్నాం. ఏది బాగా తింటారు సార్, ఏది బాగా ఇష్టంగా తినేవారు? ఆయన ఇది అది అని కాదు, వెజిటేరియన్ కూడా బాగా తింటారు, నాన్ వెజిటేరియన్లో అన్ని రకాలు తింటారు ఆయన. ఉమ్, మామూలు రెగ్యులర్గా మనుషులు తిరిగే చేపలు, మాంసం, కోడి ఇవే కదా. సార్ అప్పట్లో ఈయన ఏమైనా నలభేం పాకం చేసేవారు? ఇప్పుడు ఏంటంటే చిరంజీవి దోశ ఇది అది అని ఇప్పుడు ఈయన వేయడం చేస్తున్నారు. అది అప్పట్లో అంత లేదండి. అంటే మీరు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళి ఆ వసతులు ఉండేవి కాదు. అది చేయటానికి ఎక్కడో వాళ్ళు చేసి తీసుకురావాలి, ఇట్లాంటిది ఉండేది. ఫారిన్ వెళ్ళినా అవుట్డోర్ షూటింగ్స్కి, అబ్రాడ్ షూటింగ్లో కూడా వాళ్ళు ఎక్కడో చేసి ఇక్కడ తీసుకురావటం కదా. అట్లాంటి ఆలోచనలు వచ్చేవి కాదు అసలు ముందు.